ఇదిగో నీ తత్సరాల బుడ్డు గుటక. అన్ని రోజులు ఒకేలా ఉంటాయనుకుని మైకుల ముందు నీ భూత పురాణంతో విర్రవీగిపోయావు. అయితే ఇప్పుడు ఏమైందండి? ఏమైందనట మెల్లగా అంటావేటి? ఆల్రెడీ నీ మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అదంతా అధికార పార్టీ చేస్తున్న కుట్ర. కావాలని మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. నోరు ముయ్యాస్, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఏం అక్కడికి నువ్వు మీ నాయకులు మైకుల ముందుకొచ్చి భక్తి ప్రవచనాలు చెప్పినట్టు నీతులు చెప్పమాకు. ఎవరి భాష వాళ్ళకు ఉంటుందండి, అందులో అర్థాన్ని గుర్తించాలి గాని బూతో గీతో అంటే ఎట్ట? మా డ్రైనేజీ నోరేసుకుని పెద్ద చిన్న గౌరవం లేకుండా ప్రజాభిమానం గల నాయకుల్ని అడ్డమైన బూతులు తిడుతుంటే అందులో నీతి చూడాలా? నా మాట తీరు కొంచెం కటుగా ఉంటుంది. ఏదో మాకు అధికారం ఉంది కదా అని కాస్త గట్టిగా మాట్లాడాం. అంత మాత్రం చేత మా మీద కేసులు పెట్టాలా? ఏటే గట్టిగా మాట్లాడావా? ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం చూడకుండా అహంకారంతో బాబు గారిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని తెచ్చడమే పనిగా పెట్టుకున్నావు. వాళ్ళు ఇప్పుడు ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారండి? కేసులు నాకు కొత్త కాదు. నాకేం జరిగినా వెనక మా నాయకుడు ఉన్నాడు. ఇంకా నాకు భయం ఏందే నా బొచ్చులోది. ఇదిగో ఇలాంటి బొచ్చు గిచ్చు అనే ఎంత దాకా తెచ్చుకున్నావు. నీ నాయకుడికే దిక్కులేదు అక్కడ, నిన్నేం కాపాడుతాడు? సరే, ఎవరో లేరు అనుకున్నా ఏం చేస్తారు? కేసులు పెడతారు. కేసులు పెడితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? లోపలేస్తారు. లోపలేస్తే బెయిల్ మీద బయటకు వస్తాం. అంతకన్నా ఏం పీకుతారు? ఇడిసేసింది ఈదికి పెద్దని పెద్దోళ్ళు ఊరికే అనలేదు. అంతేకాదండి, తెగించినోడికి ఆపే నా బూతులు నా దగ్గర వాడకు. మన నోటికి అవే వస్తాయి మరి. ఇదిగో గుడివాడ, ఎంతసేపు నోట్లో ఆ గుటకాలు నములుతూ ఉంటావు? నీకు కంపు అనిపించదా? కంపేందండి, నాకు చాలా ఇంపుగా ఉంటుంది. అదేదో సినిమాలో అన్నట్టు. అయినా నీదేం పోయింది? ఆ కంపుకి కింద పడిపోయేది నీ ఎదుటోడే కదా. ఎవడెట్టా పోతే నాకేందండి? నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది నాకు ముఖ్యం. అసలు నీకు ఈ బూతుల పోస్టు మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి? మనకి చదువు సంజయ్ లేవండి. మోటార్ ఫీల్డ్ నుండి వచ్చాను. చిన్నప్పటి నుంచి గాలికి పెరిగే బలాదూర్లు తిరిగాను. నాకున్న ఈ క్వాలిఫికేషన్స్కి సెట్ అయ్యేది ఏదిరా బాబు అని ఆలోచిస్తే రాజకీయాలని తెలిసింది. జలగన్న దగ్గర బూతులు తిట్టే పోస్ట్ ఉందంటే ఇదిగో ఇట్లా జాయిన్ అయిపోయాను. సిగ్గు లేకుండా నీ సిగ్గుమాలిన ఫ్లాష్ బ్యాక్ ని నీ కంపు నోటితో భలే కమ్మగా చెప్పావయ్యా. ఉన్నది ఉన్నట్టు చెప్పానండి, తప్పే ఉంది. ఆల్రెడీ ఉన్నది ఓడిపోయి ఊడిపోయింది. ఇక మిగిలినవి ఏవైనా ఉంటే అవి కూడా ఓడకుండా చూసుకో. నాకేం ఓడతాయండి? నా ఏక ముక్క కూడా ఎవడో పేకలేడు. సర్లేబో ఎదవ న్యూసెన్సు. పేకల లోతుల్లో మునిగినా పేకలేడు అంటున్నావంటే నీ పొగరు ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇదిగో గుటక, శివరాకరిగా ఒక మాట చెప్తా ఇను. అక్కడ అధికారంలో ఉంది బాబు గారితో పాటు పీకే అన్న విషయాన్ని మర్చిపోకు. చెప్పినంత వరకు సార్లే, ఇక బయలుదేరు.